మాజీ ఉద్యోగి చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహించింది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. కస్టమర్లకు డబ్బు తిరిగి ఇచ్చివేశారు సంస్థ అధినేత పివి భరత్ కుమార్ శర్మ. 2025లో కైలాస మానస సరోవర యాత్రకు పంపిస్తానని కొందరు యాత్రికుల నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యాడు సంస్థలో పనిచేసిన అనిల్ కుమార్. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మేడిపల్లి కోర్టు ఆవరణలో బాధితుల డబ్బులు తిరిగి ఇచ్చివేసింది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం. నమ్మకంతో తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది. అలాగే మాకంటే ముందు 2019 నుంచి కూడా చాలా మంది కడుతున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాస్ రావట్లేదని మాకు తీసుకుని వెళ్ళలేదు భరత్ కుమార్ గారు. తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు. 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్లారు అనేది నాకు తెలిసింది. సో అలా తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనటం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్తో సహా. యాక్చువల్లీ ఈరోజు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుందాం అని వచ్చాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అది క్లోజ్ ఉందని తెలిసింది. బట్ స్టిల్ మేము ఫైట్ చేసిన తర్వాత ఆయన మా డీటెయిల్ మాకు ఇచ్చి మా ఎంఓయూలో ఆయనకు సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ మేము కోర్టులో ఎప్పుడైనా మా సిగ్నేచర్స్ ఏదైనా అవసరం అంటే మాత్రం డెఫినెట్గా పెడతామని మేము హామీ ఇవ్వడం కూడా